పెట్టాయా బాబు? అన్ని రాదు సార్ సార్ మనం ఫోటో తీస్తున్నారు ఒకసారి మాట్లాడుతున్నాం సత్యనారాయణ తీర్థగాలే ఉండు ఆయన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పేరు నా పేరు కొమ్ము సత్యబాబు. ఆర్టీట్ వాలంసీ ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నానండి. మా టీం అంతా కూడా విద్యార్థులు అంతా కూడా మా తల్లిదండ్రుల సంఘం టీము. అయితే లిస్ట్ బాడీ 2022/4 మరి 2023లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున మేము ఆర్టీట్ వాలంసీ ప్రభుత్వాలు ప్రచారం చేయకపోయినా, యాడ్లో చేయకపోయినా, ఏమీ స్పందన లేకపోయినా మా తల్లిదండ్రుల సంఘం మేమందరం కూడా రాత్రనగా పగలనగా సుమారు 1000 మందికి ఉచితంగా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా మేము ఆన్లైన్ చేయడం జరిగిందండి. ఈ రోజున ఎవరైతే ఆన్లైన్ చేస్తామో వారందరినీ విశాఖపట్నం, విజయవాడ అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల నుంచి ఈ రోజున మరి మీ ఎదుర్కొన్న ఉన్న సమర్పకంగా మరి ఇక్కడ అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా మరి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు దాకా మరి ఆన్లైన్ చేసుకునే అవకాశం ఉంది. అందులో కనీసం 7 రోజులు మరి ఏదైతే ఆన్లైన్ చూపించో సరైన విధంగా మరి ఆన్లైన్ చూపించకుండా చాలామంది మేము ఇబ్బంది పడ్డామని సభముఖంగా తెలియజేస్తున్నాం. ఆన్లైన్లో మేము ఏదైనా పోర్టల్లో పెట్టుకుంటే స్కూల్ కనబడకపోతామో లేకపోతే రకరకాలమైన ఇబ్బందులు మేము ఈ సంవత్సరం మేము అనుభవించాం. మెండపేట విషయంలోకి వస్తే మరి కోనసీమ జిల్లాలో ఉన్న మెండపేటను తీసుకొచ్చి రాజమండ్రి నియోజకవర్గంలో రాజమండ్రి జిల్లాలో కలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము సార్. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అనేక మంది పిల్లలు స్కూల్లో పెడితే స్కూల్ కనబడకుండా మరి స్కూల్లో ఎక్కడా కూడా మరి చూపించలేదు. అటు కోనసీమకి చెందకుండా, ఇటు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకి చెందకుండా అయిపోతే మేము రాష్ట్ర మంత్రివర్యులు మరి కందుల సురేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే మన మెండపేట ఎమ్మెల్యే గారు వేగుల జోగేశ్వర గారి దగ్గరికి, అలాగే గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళినప్పుడు వారు వెంటనే స్పందించి మరి కందుల దుర్గేష్ గారు అయితే మినిస్టర్ వారిలో వెంటనే స్పందించి లోకేష్ గారితో మా ఎదురుగానే మాట్లాడి 2 రోజుల్లో మరి యొక్క కార్యక్రమాన్ని అన్ని మన రాయవరం కానివ్వండి, మరి మెండపేట నియోజకవర్గం 4 మండలం, గబేశ్వరం, మెండపేట రూరల్, రాయవరం ఈ 4 మండలాల్లో కూడా ప్రైవేట్ స్కూల్ కనబడటం జరిగింది. దీనికంతా కూడా మరి తల్లిదండ్రుల సంఘం మేము అప్పీల్ చేసుకున్నాం, అయ్యా మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, మాకు ఈ యొక్క అవకాశాన్ని స్కూల్ కనిపించేలాగా మరి చెయ్యండి అన్నప్పుడు మా విన్నపాన్ని నుంచి మరి చేయడం జరిగింది. మేము ముఖ్యంగా ఈ ఆర్టీట్ వాలంసీలో ఉన్న చాలా ఉన్నాయి సెక్షన్లో స్కూల్ వారు మరి బోర్డు పెట్టాలి, మేము ఫ్రీగా సీట్లు ఇస్తాం కానీ ప్రతి స్కూల్లో పెట్టాలి. ఎంఈఓలు, డిఈఓలు అందరూ కూడా పేపర్ ప్రకటనలు ఇవ్వాలి. కనీసం ఏమీ చేయలేదండి. బ్యానర్లు కట్టించాలి. ఈ యొక్క చట్టం మరి తెలియజేస్తున్న ఆర్టీటీ వాళ్ళలో జీవో చెప్తుంది, కనీసం అటువంటివి కూడా ఏమీ చేయట్లేదు. మేము ముఖ్యంగా ఏంటంటే మేము గడువు కోరుతున్నామండి. మన ఇచ్చిన 10వ తారీఖుతో అయిపోయిన గడువుని కనీసం ఒక 7 రోజులైనా మాకు అవకాశం ఇస్తే ఇంకా చాలామంది బడుగు బలహీన పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఉన్నారు. వారు మరి మాకు ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మాకు చేయండి అంటే సమయం లేదమ్మా, మరి ప్రభుత్వానికి మేము ఒక మెమోరాండం ఇస్తామని చెప్పేసి మీ ద్వారా మేము అడగడం జరుగుతుంది. అలాగే వచ్చిన లోరలైస్ చాలా ఉన్నాయండి. గాడాల లోరల్ హై స్కూల్ కూడా మరి కావాలని సీట్లు వచ్చినా కూడా ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం మరి అధికారులకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ అయితే స్కూల్కి అధికారులు ఇప్పించకపోతే సుమటంగా మేము వారి మీద కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ వేసి మా సీట్లని సంపాదించుకుంటామని తల్లిదండ్రుల సంఘం తరఫున సభను తెలియజేస్తున్నాం. కూడా తరఫున అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు సుధీర్ అనంతారు. నేను ఫెస్పా సెక్రటరీగా నేను గత కొన్నేళ్ళుగా విధి నిర్వహిస్తున్నాను. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు మాట్లాడిన విషయాలు ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన
ఓసీ వర్గాలకు చెందిన వారికి అన్యాయం జరుగుతుంది. ఏంటి అన్యాయం అంటే మాకు ఇవ్వాల్సిన సీట్లను ఆ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వారి పక్షాన మాట్లాడుతున్నారు తప్పించి మేము వెళ్ళి అధికారులను అడిగినప్పుడు ఏదో కాకమ్మ కౌలు చెప్పుకుంటూ వాళ్ళు కాలక్షేపణ చేస్తున్నారు. బ్యాక్లో సీట్లు కావాలి, మేము ఏవైతే సీట్లు కోల్పోయి ఉన్నామో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, గత 5 సంవత్సరాల నుంచి ఏ సీట్లు అయితే కోల్పోయి ఉన్నామో ఆ సీట్లు మాకు బ్యాక్లాగ్స్ కింద ఇప్పించండి అన్నప్పుడు ఏ విధమైన రెస్పాన్స్ అనేది లేదు. సరే బ్యాక్లాగ్ సీట్లు పక్కన పెడితే ప్రజెంట్ వచ్చిన సీట్ల విషయంలో చాలా నష్టం జరుగుతుంది. ఏంటి నష్టం అంటే వెళ్ళి ఎంఈఓ గారిని కలిస్తే డిఓ గారికి చెప్పాలంటారు, డిఓ గారికి చెప్తే పైన అధికారికి చెప్పాలంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది గవర్నమెంట్ ఏర్పరిచిందే కదా. గవర్నమెంట్ పేదరికం అనేది నిర్మూలపరచాలి, పేదరికం భారతదేశంలోనే ఉండకూడదు అన్న యొక్క అంశం మీద ఇది పైన అధికారులు ఎప్పుడైతే ఆ యొక్క ప్రధానమంత్రి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అధికారులు ఎంత అన్యాయం చేస్తున్నారంటే చాలా అన్యాయంగా ఈ బడుగు బలహీన వర్గాలపై వారు చూపిస్తున్నారు. మేము చాలాసార్లు వెళ్ళి వినయముగా విన్నపించుకున్న మా విన్నపాలు ప్రతిదీ కూడా మాకు న్యాయబద్ధంగా దీంట్లో ఏదైతే ఉందో దాని ప్రకారంగా మా పిల్లలకు ఉచితంగా విద్యను అందించండి అంటే వారు ఏ సమాధానం కూడా ఇవ్వలేదు. వెళ్ళిన తర్వాత స్కూల్ ఏం చెప్తుందో అది చేయండి, లేకపోతే యాక్టివేట్ ఫీజు అంటున్నారు, లేదంటే అదర్ ఫీజు అంటున్నారు, లేదంటే ఇంకో ఫీజు అంటున్నారు. అంత ఫీజు కట్టుకొని స్తోమతగానే ఉంటే మేము ఫ్రీ సీట్ ఎందుకు పెట్టుకుంటామని మీడియా ద్వారా మేము అడుగుతున్నాం. అదే భావిస్తున్నారు. మేము మీడియా ద్వారా ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు ఖచ్చితంగా న్యాయపూర్వకంగా మా పిల్లలు న్యాయపూర్వకంగా అయిన పత్రాలను మీరు చూసి వారికి సీట్లు ఇప్పించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా మేము మాట్లాడుతున్నాం. అయితే ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే స్కూల్లో వాళ్ళు మేము వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వారు ఏమని మాట్లాడుతున్నారంటే అసలు స్కూల్ గేట్ ఎక్కడానికి మీకు స్తోమత లేదు. స్తోమత ఎవరు మాట్లాడతారండి అసలు? అంటే 1 లక్ష రూపాయలు జేబులో ఫీజు పెట్టుకొని వెళ్ళిపోతే లోపల రమ్మని పోలంటేస్తారా? అదేనా న్యాయం? అదేనా ధర్మము? మనం ఏ దేశంలో పుట్టాం? ఎక్కడ బతుకుతున్నాం? మనం ఏ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం? మనం భారతదేశంలో అందరూ సమానమే అన్న మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్న శ్లోకాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ మాట్లాడుతున్నాను అధికారులతో. ప్రాముఖ్యముగా మేము గౌరవంగా చాలా విన్నపంగా మేము విజ్ఞాపించుకుంటున్నాం. గౌరవపూర్వకంగా మాకు న్యాయబద్ధమైన న్యాయం చేయండి. 1,00,000 సీట్లు ఉంటే 1,00,000 సీట్లో కనీసము 20 సీట్లు కూడా మీరు న్యాయం చేయలేకపోతున్నారు. ఇతర స్టేట్లు అయితే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇతర స్టేట్లోనైతే జీవో గారే పలానా స్కూల్ కాడ మీరు ఒక బోర్డు పెట్టండి, ఫ్రీ సీట్లు మీ స్కూల్లో ఇన్ని పర్సంటేజ్ ఉన్నాయని అటువంటి విధానమైన ప్రక్రియ చేస్తున్నారు. మరి మన స్టేట్లో ఏమైందండి? మన స్టేట్లో ఏమైపోయింది అంటే పేదవాడికైనా ఉండిపోవాలా? పేదవాడు ఇంకా పేదవాడికైనా ఉండిపోవాలా?